రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి దుండిగల్ ఎంఎల్ఆర్ఐటి కాలేజీలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు. ముందస్తు నోటీసులు జారీ చేసినట్లు కూడా అధికారులు వెల్లడించారు. మరోవైపు 6 ఎకరాలు కబ్జా అయిందని ఇరిగేషన్ శాఖ అధికారి సారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 10 రోజుల క్రితం క్షేత్రస్థాయిలో అడ్వకేట్ కమిషన్ పరిశీలన చేసినట్లు తెలుస్తోంది. అయితే అడ్వకేట్ క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత కాలేజ్ యాజమాన్యం భవన నిర్మాణాన్ని వేగవంతం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. 483, 485 సర్వే నంబర్లలో 6 ఎకరాల ఎఫ్టీఎల్ భూమిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన అధికారులు ఇప్పటికే కొన్ని నిర్మాణాలను కూల్చివేశారు. అధికారులను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించడం వివాదానికి దారితీస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, అటు కుత్బుల్లాపూర్ దుండిగల్ ఎంఎల్ఆర్ఐటి కాలేజీలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్లో ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి దాదాపు కొన్ని ఎకరాల పాటు ఇక్కడ చెరువు అనేది మనకి కనిపిస్తుంది. ఈ చెరువుకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అటు ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి 6 ఎకరాలను మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారు అని చెప్పేసి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ నిర్మాణాలు చేపడుతున్నారని మొదటి నుంచి అటు రాజశేఖర్ రెడ్డి కాలేజెస్ మీద అదేవిధంగా ఎఫ్టీఎల్ జోన్ అనేది పూర్తి స్థాయిలో ఆక్యుపై అవుతుంది అని గతంలో ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పలుసార్లు ఫిర్యాదులు అందించినప్పటికీ ఎక్కడ చర్యలు తీసుకోలేదు. అయితే గతంలో అటు ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు అయితే మాత్రము సరిహద్దుల్ని అంటే చుట్టూ ఉన్నటువంటి దామరాజ్ చెరువు చుట్టూ ఉన్నటువంటి ఎఫ్టీఎల్ని గుర్తించి అక్కడ బోట్స్ని కూడా అనేది నాటారు. మనం చూస్తున్నాం కదా ప్రస్తుతం ఎఫ్టీఎల్ అనే సరిహద్దులు ఇదంతా కూడా 6 ఎకరాలు అనేది బౌండరీస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి అని చెప్పేసి ఈ బౌండరీస్ని ఏర్పాటు చేశారు కాలేజ్ చుట్టుపక్కల. దీంతో పాటు స్టార్టింగ్ అంటే ఈ చెరువుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఎఫ్టీఎల్ ఉంటుందో ఎఫ్టీఎల్కి సంబంధించి మనకి కనిపిస్తున్నటువంటి ఆ పెద్ద బిల్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ బిల్డింగ్ కూడా అటు ఎఫ్టీఎల్ కిందకు వస్తుంది. తరువాత ఆ చర్యలు తీసుకుంటామని అధికారులు కూడా చెప్తున్నారు. మొదట ఇక్కడ నిర్మిస్తున్నటువంటి 6 అంతస్తుల భవనం ఏదైతే ఉందో ఆ భవనం మొత్తం కూడా ఎఫ్టీఎల్ కిందకి వస్తుంది. అటు గతంలోనూ ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు అనేక సార్లు వీళ్ళకి నోటీసులు ఇవ్వడానికి వస్తున్నప్పటికీ కూడా కనీసం ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఎలాంటి నోటీసులు జారీ చేయడానికి కూడా అటు ఉన్నత అధికారులు అనేది సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి వాటిని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎక్కడైనా సరే ఇలాంటి నిర్మాణాలు చేపడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో అటు ఇప్పటికే కోర్టులో ఉన్నప్పటికీ కూడా అటు కన్స్ట్రక్షన్ నిర్మాణం ఏదైతే చేస్తుందో ఆ నిర్మాణానికి సంబంధించి అయితే మాత్రము పూర్తి స్థాయిలో ఎలాంటి అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ చేయడంతో ఈరోజు దుండిగల్కి సంబంధించినటువంటి కమిషనర్ ఏసీపీ ఆధ్వర్యంలో కూల్చివేతలు అయితే మాత్రం ఉదయం నుంచే చేపట్టారు. మనం చూస్తున్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది. ఈ ఎఫ్టీఎల్ పరిధి మనం ఏదైతే సరిహద్దు చూసామో ఆ హద్దు నుంచి మనం ముందుకు వెళ్తున్నాము. బిల్డింగ్ కూల్చివేతలు చేపడుతున్నటువంటి అంతటి వరకు కూడా అంటే ఒక క్రాస్గా ఎఫ్టీఎల్ అనేది వస్తుంది. ఈ ఎఫ్టీఎల్ భూమిని ఈ కబ్జా చేసి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ కూడా అటు మరి రాజశేఖర్ రెడ్డి దీనికి సంబంధించి కొంచెం డీవియేషన్ ఉంది, ఆ డీవియేషన్కి సంబంధించి మేము ప్రభుత్వంతో అంటే కోర్టుకు వెళ్ళి చూసుకుంటాం ఏదైనా ఉంటే అనే విధంగా అయితే మాత్రము చెప్తున్నారు తప్ప ఎక్కడ ఇది క్లియర్ ల్యాండ్ అని అయితే మాత్రము అటు మరి రాజశేఖర్ రెడ్డి చెప్పడం లేదు. మనం చూస్తున్నాం ఇప్పటివరకు అయితే కూల్చివేతలు కంటిన్యూగా ఉదయం నుంచి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అటు ఇరిగేషన్కి సంబంధించి అదేవిధంగా ఎంఆర్ఓకి సంబంధించినటువంటి అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు కలెక్టర్ ఆదేశాల మేరకు అయితే మాత్రం కూల్చివేతలు కొనసాగించారు. చాలా క్లియర్గా కనిపిస్తుంది. దాదాపు 6 అంతస్తులు కూడా నిర్మాణం చేపట్టారు. ఎప్పుడైతే ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారో ఆ తర్వాత నోటీసులు జారీ చేసిన తర్వాతే వీళ్ళు మరి రాజశేఖర్ రెడ్డి వాళ్ళు ఈ నిర్మాణానికి సంబంధించి వేగవంతం చేశారు అని అటు అధికారులు అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉదయం అటు విద్యార్థులు కూడా ఆందోళనకి దిగారు.
అడ్వకేట్ క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే భవన నిర్మాణాన్ని వేగవంతం కాలేజ్ యాజమాన్యం చేశారు. ఇప్పటికే కొన్ని నిర్మాణాలను గతంలో కూల్చివేశారు, కానీ మళ్ళీ నిర్మాణాలు తిరిగి చేపడుతున్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో అయితే మాత్రం కూల్చివేతలకు రంగం సిద్ధం చేశారు. మరికొన్ని కూల్చివేతలు కూడా చేస్తామని అటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సుజాత, ఇప్పటికే చూసుకుంటే అటు గత ప్రభుత్వ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్రమాలు కానీ లేదంటే కబ్జాలు కానీ ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి 6 ఎకరాల FTL భూమిని కూడా కబ్జా చేసి ఈ విధంగా బిల్డింగ్లు నిర్మించడం కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి అధికారులు కూల్చివేతలు చేపట్టినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్ళీ అడ్డుకునేందుకు వివాదానికి దిగడం, వివాదాలు చేయడం, ఓవరాల్గా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు, ఎందుకంటే గత ప్రభుత్వంలోనే ఈ పర్మిషన్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ల్యాండ్లో ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు, అసలు అనుమతులే లేదు. కానీ ప్రభుత్వం మాదే, ఏదైనా చేసినా చెల్లుతుంది, అధికారులు మేము చెప్పినట్టు వింటారు అని అధికారం అడ్డు పెట్టుకొని ఇలాంటి నిర్మాణాలు చేశారని చెప్పుకోవడానికి ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ చాలా నిర్లక్ష్యంగా, అంటే కేవలం మేము ఒక్కరమే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్లు చేస్తున్నామా, హైదరాబాద్లో ఇలాంటి కన్స్ట్రక్షన్లు చాలా ఉన్నాయి, ఎందుకు అక్కడ చర్యలు తీసుకోవడం లేదు, చిన్న చిన్న డీవియేషన్స్ అనేవి ఉన్నాయి, అంటే ఏదైనా సరే అనుమతులు లేకపోతే కూలగొడతారా అని చాలా వాళ్ళు మాట్లాడినటువంటి తీరును ఒకసారి పరిశీలిస్తే వాళ్ళే స్వయాన ఇది లిటిగేషన్ ఉంది, అటు ఇరిగేషన్కి సంబంధించినటువంటి FTL జోన్ అని చెప్పేసి వాళ్ళు స్వయాన ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో దీన్ని రెగ్యులైజేషన్ కానీ చేస్తే కోర్టు నుంచి ఇది మాకే వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళైతే మాత్రము ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కోర్టులో వీళ్ళు దీనికి సంబంధించి స్టే తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అటు అధికారులని కూడా కలెక్టర్కి సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి పలుమార్లు అయితే మాత్రము బ్రతిమలాడుతున్నారు ఇది కూలగొట్టొద్దు అని. కానీ వచ్చిన ఆదేశాల ప్రకారం ఇది అక్రమ కట్టడం కాబట్టి కూల్చివేతలు కేవలము అటు దుండిగల్కి సంబంధించినటువంటి కమిషనర్ ఏసీపీ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారుల ఆధ్వర్యంలో అయితే మాత్రము కూల్చివేతలు పూర్తి స్థాయిలో చేస్తున్నారు. దాదాపు 8 గంటలకి పైగానే కూల్చివేతలు కొనసాగాయి. మనం చూస్తే ఒక్కొక్క ఫ్లోర్ని అనేది తొందరగా కంప్లీట్ చేయాలి అని ఉద్దేశంతోనే కంప్లీట్ చేసిన తర్వాత దీని మీద స్టేటస్ కో లాంటివి తీసుకొస్తే కోర్టుకు వెళ్ళే ఎలాంటి ఇబ్బంది ఉండదు, తమకి సంబంధించినటువంటి భవన నిర్మాణానికి ఎలాంటి ఆటంకులు ఉండవు అననే ఒక ప్రయత్నం చేసే విధంగా అయితే మాత్రము నిర్మాణాన్ని చేపట్టారనే చెప్పుకోవచ్చు. ఎందుకు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించిన తరువాతనే వాళ్ళు భయంతోనే కేవలము 10 రోజుల క్రితమే క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి అడ్వకేట్ కమిషన్ వచ్చి వెళ్ళాడో లేదో వెంటనే అయితే మాత్రము వితిన్ మంత్స్ లోనే భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకైతే మాత్రము వీళ్ళు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలుకి ఈ కూల్చివేతలు, ఇక్కడ జరుగుతున్నటువంటి కూల్చివేతలు, ఈ సర్వే నెంబర్లకి సంబంధించినటువంటి మరికొన్ని భవనాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా త్వరలోనే కూల్చివేస్తామని అటు అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత.